బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా సాయంత్రం మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం. సిరిసిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్. చైర్పర్సన్ పై అవిశ్వాసం కౌన్సిలర్ల మంథనాలు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, అవకాశం ఇస్తే మళ్లీ రాజకీయాలకు వస్తానన్న గల్లా. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పెద్ద పులి కలకలం. 6 బృందాలుగా గాలిస్తున్న అటవీ శాఖ అధికారులు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 420 ఆల్అౌట్. భారత్ టార్గెట్ 231 పరుగులు. బీహార్లో రాజకీయ చిత్రం గంట గంటకు మలుపు తిరుగుతుంది. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ చీఫ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఎమ్మెల్యేతో చర్చించిన అనంతరం నితీష్ కుమార్ రాజ్ భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. గవర్నర్ను కలిసి తాను రాజీనామా సమర్పించినట్లు నితీష్ కుమార్ మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేయవలసిందిగా గవర్నర్కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. आज हमने इस्तीफा दे दिया, समझ गए ना। आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया। ऐसी नौबत क्यों आई ऐसी? अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था, तो इसीलिए थोड़ी परेशान। आप लोग तो हमसे बहुत पूछ रहे थे, हम बीच में बंद कर दिए थे कुछ बोलना, तो हम देख रहे थे। तो वही सब लोगों की राय, अपने पार्टी के लोगों की राय, चारों तरफ से राय आ रही थी, तो हमने सब लोगों की बात को सुन लिया। तो इसीलिए आज हमने इस्तीफा दे दिया। अब ये जो भी सरकार थी वो समाप्त कर दिया गया। अभी आपको आज जो कुछ होगा तभी आप लोग रहिएगा, अभी रहिएगा, बाकी लोग आ जाएंगे और उसमें क्या लोग कहते हैं तो सबका बात सुन लीजिएगा और उसके बाद जो कुछ भी होगा तो भी जान लीजिएगा। నితీష్ కుమార్ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరోపక్క బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలతో బీజేపీ నాయకత్వం సమావేశం ఏర్పాటు చేసింది. అయితే నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరినట్లు అధికారికంగా ప్రకటించిన తర్వాత బీజేపీ జేడీయూ ఉమ్మడి లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఆయనను నాయకుడిగా ఎన్నుకుంటున్నారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ రాజధాని పట్నా వస్తున్నారు. వారి సమక్షంలోనే నితీష్ కుమార్ ఎన్డీఏకు జై కొట్టవచ్చు. ఆ తర్వాత బీజేపీ జేడీఎస్ కూటమి నాయకుడిగా తాను ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. సాయంత్రానికల్లా ఈ పరిణామాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 2017లో ఆర్జేడీ కాంగ్రెస్ కూటమితో జేడీయూ కలవడంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నితీష్ కుమార్ ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ను డిప్యూటీ సీఎం చేశారు. కేవలం 18 నెలల్లోనే ఆర్జేడీ జేడీయూ ఘట్ సంబంధం ముక్కలైపోతుంది. నితీష్ కుమార్ జేడీయూ మళ్లీ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏలో చేరడం ఇండియా కూటమికి
చావు దెబ్బే. తనను కూటమి కన్వీనర్ చేయనందుకు నితీష్ కుమార్ కూటమికి గట్టి దెబ్బే తీశారని భావించవచ్చు. నితీష్ కుమార్ బీహార్లో సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా పేరు గడించారు. 2005 నుంచి వివిధ పార్టీలతో జతకట్టి అధికంగా 9 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. అయితే దాదాపు 18 నెలల్లో ఆయన బీజేపీతోనూ ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో జతకట్టడం ద్వారా అధికారంలోకి కొనసాగారు. ఇప్పుడు ఎన్డీఏలో చేరి మరోసారి బీజేపీ, జేడీయూ కూటమి చీఫ్గా సీఎం గద్దె ఎక్కుతున్నారు. छोड़ के नए गठबंधन बनाए थे और जो नया गठबंधन 1.5 महीना से बनाए थे, 1.5 साल से, तो यहाँ पर भी जो स्थिति इधर आकर के ठीक नहीं लगी है और जिस तरह से लोगों का दावा हो रहा था, जो इतना मेहनत किया जाता था कि वही लोग ये सब काम कर रहे हैं, वो सब जरा धीरे धीरे लोगों को खराब लग रहा था। तो इसीलिए आज हम लोगों ने दे दिया, अलग हो गए। अब आज अन्य पार्टियां एक साथ होकर के जो पहले थी वो अगर आज ही अगर तय करेगी तो आज उसके बारे में फैसला होगा। तो आप जानिएगा, अभी वेट करिए। कितना काम हम कर रहे थे और उधर भी రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ పరిణామాలపై కాంగ్రెస్ ఆచితూచి స్పందించింది. బీహార్ రాజకీయ పరిణామాలపై తాము ఏమీ వ్యాఖ్యానించలేమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. అయితే 2023 జూన్ 23న పట్నాలో 18 ప్రతిపక్ష పార్టీల మొదటి సమావేశాన్ని నితీష్ కుమార్ ఏర్పాటు చేశారని, రెండవ సమావేశం 2023 జూలై 17, 18 తేదీల్లో బెంగళూరులో జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1న ముంబైలో జరిగింది. అయితే ఈ 3 సమావేశాల్లో నితీష్ కుమార్ ప్రముఖ పాత్ర పోషించారని జయరాం రమేష్ అన్నారు. అందుకే చివరి వరకు బీజేపీని దాని ప్రజా భావజలాన్ని ఎదుర్కోవాలని నితీష్ కుమార్ ను భావించారని, తాము నమ్మారని జయరాం రమేష్ అన్నారు. बिहार के पॉलिटिक्स में मैं कुछ नहीं कहूँगा, क्या होगा कुछ पता नहीं है, पर हम चाहते हैं कि जो इंडिया गठबंधन 23 जून को नीतीश कुमार जी ने 18 विपक्ष की पार्टियों को निमंत्रण दिया था, पटना में बैठक हुई, 17 और 18 जुलाई को बेंगलुरु में बैठक हुई, उसके बाद 31 अगस्त और 1 सितंबर को मुंबई में बैठक हुई और तीनों बैठकों में नीतीश जी का बड़ा योगदान रहा। तो हम मानकर चल रहे थे कि वो बीजेपी के खिलाफ लड़ेंगे, बीजेपी की विचारधारा को हराने में कोई कदम नहीं छोड़ेंगे। अभी अगले 2-3 दिन में क्या होगा मैं क्या कह सकता हूँ, रिजाइन करने वाले हैं, मुझे अब कुछ पता नहीं है सर। लास्टली मैं अफवाहों पर मैं कोई टिप्पणी नहीं करूँगा। बिहार के पॉलिटिक्स में मैं कुछ नहीं कहूँगा, क्या होगा कुछ पता नहीं है, पर हम चाहते हैं कि जो इंडिया गठबंधन 23 जून को नीतीश कुमार విజయవాడలో చంద్రబాబు పోటీ చేసినా తానే 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు కేసినేని నాని. నందిగామ నియోజకవర్గం వైసీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేసినేని నాని హాట్ కమెంట్ చేశారు. దేవినేని ఉమా ఇసుక తవ్వకాలు భారీగా జరిపి దాచుకున్నారని ఆరోపించారు. సామాజిక వర్గాలను రెచ్చగొట్టే నైజం దేవినేని ఉమాది అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 33,000 ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించిన కేసినేని బినామీ పేర్లతో సంస్థలను కొనుగోలు చేసి 29,000 మంది రైతులు మోసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు ఖండించారని ఆరోపించారు. తనపై చంద్రబాబు పోటీకి నిలబడాలని ఆహ్వానించిన కేసినేని ఎవరు గెలుస్తారో చూద్దామన్నారు. అసలు టోల్గేట్లు భాష మొదలుపెట్టారు సిండికేట్లు 94 తర్వాత
టోల్ గేట్లో లేకపోతే రాకుండా సిండికేట్ చేసి పడుతుందావు, వైన్ షాప్ సిండికేట్ చేసినావు, శాండ్ సిండికేట్ చేసినావు, కాంట్రాక్ట్ చేసినావు, 94 నుంచి అడుగుతున్నాను. నాకు తెలీదా చరిత్ర, నాకు తెలీదా విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ ఏం చేశారు 94 నుంచి ఇక్కడ టోల్ గేట్ ఏమన్నా పాటించారా? మీరు చెప్పండి. టోల్ గేట్ ఏమన్నా పాటించారా? ఇసుక ఏమన్నా తాగించారా? ఈ చుట్టుపక్కల వైన్ షాప్ తీసుకొచ్చారా? కాంట్రాక్ట్ చేస్తే సిండికేట్ అవ్వలేదా? మీరు దొంగతనాలు చేసి మంచి వాళ్ళని పెడుతుంది మేము మీ ఇష్టం ఇష్టం మాడితే ప్రజలు ఏమన్నా కళ్ళు కూసుకుంటారా, చెవులు కూసుకుంటారా? ఈ ప్రాంతంలో అధికార కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. మాజీ మంత్రుల నుంచి యువ నేతల వరకు చాలా మంది టికెట్లు ఆశిస్తున్నారు. సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు, పార్టీ బలంపై పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సునీల్ కొనుగోలు టీం రంగంలో దిగింది. అయితే సునీల్ కొనుగోలు సర్వేల అధికారంగానే పార్లమెంట్ టికెట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ రెడీ అవుతుంది. ఇంతకీ ఎంపీ టికెట్ల పరిశీలనలో ఉన్న నేతలెవరు? టికెట్లు దక్కని నేతల పరిస్థితి ఏంటి? రెబెల్స్ అవుతారా లేదా విధేయులుగానే ఉంటారా? వాట్స్ ది స్టోరీ? పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు. పార్లమెంట్ ఎన్నికల కాలం కావడంతో అన్ని పార్టీలు ఆ వైపుగానే ఆలోచనలు సాగిస్తున్నాయి, అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ వేగం పెంచింది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రుల రివ్యూలు చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజ్ వేస్తున్నారు. సునీల్ కొనుగోలు టీం రంగంలోకి దిగింది. సీఎం మంత్రులతో సునీల్ కొనుగోలు భేటీ అయి పార్లమెంటు ఎన్నికలపై చర్చలు జరిపారు. నియోజకవర్గాల వారీగా చూస్తే ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలపైన వరంగల్ టికెట్ రేసులో అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, దొమ్మాట సాంబయ్యల పేరు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అవకాశం చివరి నిమిషంలో చేజారిన అద్దంకి దయాకర్ వరంగల్ నుంచి దించాలని భావిస్తున్నారు. అదే సమయంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, సీనియర్ నేత దొమ్మాట సాంబయ్యలు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎస్పీ శోభన్ బాబు సైతం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నాగల్ కర్నూలు సీటును మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చారకొండ వెంకటేష్ పోటీ పడుతున్నారు. ఎస్టీ స్థానమైన ఆదిలాబాద్ నుంచి యువ నాయకులు నరేష్ జాదవ్, సేవాలాల్ రాథోడ్ పోటీ పడుతున్నారు. మరోవైపు ఎస్టీ స్థానమైన మహబూబాబాద్ టికెట్ను కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆశిస్తుండగా పోలీస్ ఆఫీసర్ కాశీరాం నాయక్ సైతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ధన్వంతి నాయక్ పేరు సైతం బలంగా వినిపిస్తోంది. ఖమ్మం సీటును పలువురు కాంగ్రెస్ దిగ్గజ నేతలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, ప్రముఖ వ్యాపారవేత్త వి రాజేంద్ర ప్రసాద్, మంత్రి పొంగులేటి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీ విహెచ్ ఈ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని టీపీసీసీ కోరుతోంది. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు పాత బస్తీలో పలుకుబడి ఉన్న ఎంబీటీతో పొత్తు పెట్టుకుని టికెట్ కేటాయించే అవకాశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తోంది. కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ను మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీసీ సామాజిక వర్గం నుండి మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, మహిళా నేత నేరెళ్ల శారద ఆశిస్తున్నారు. ఎస్సీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ, మాజీ ఎంపీ ఏ చంద్రశేఖర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక నిజామాబాద్ నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ రెడ్డి, సినీ నిర్మాత దిల్ రాజులు టికెట్ పోటీలో ఉన్నట్లు తెలిసింది. కరీంనగర్ నుంచి సాధ్యం కాకపోతే నిజామాబాద్ నుండి బరిలో నిలవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. మెదక్ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ విజయశాంతి ప్రయత్నిస్తున్నారు. జహీరాబాద్ టికెట్ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ కు దాదాపు ఖరారు అయినట్లు తెలిసింది.
అయితే ఈ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఇంకా ప్రయత్నాలు సాగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మల్కాజ్గిరి టికెట్ను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మేడ్చల్ టికెట్ చేజారిన హరివర్ధన్ రెడ్డి ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి బరిలో నిలిచేందుకు చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్, వ్యాపారవేత్త వేణుగోపాల్ స్వామి, ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి ప్రయత్నిస్తున్నారు. చేవెళ్ల టికెట్ బీఆర్ఎస్ మాజీ మంత్రికి కేటాయించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. అది వర్కౌట్ కాకపోతే బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ముందు వరుసలో నిలుస్తున్నట్లు తెలిసింది. మహబూబ్ నగర్ నుంచి ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. నల్గొండ టికెట్ మాజీ మంత్రి జానారెడ్డికే ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చివరి నిమిషంలో ఏవైనా మార్పులు జరిగితే సూర్యాపేట టికెట్ చేజారిన పటేల్ రమేష్ రెడ్డికి ఈ టికెట్ దక్కే అవకాశం ఉందనే వార్తలే వస్తున్నాయి. ఇక భువనగిరి టికెట్ కోసం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు సైతం ఈ టికెట్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలిసింది. వరంగల్ డీసీసీ మాజీ అధ్యక్షుడు జంగారెడ్డి, బీసీ కోటాలో ఉన్న కైలాష్ సైతం టికెట్ కోసం పట్టుబడుతున్నారని సమాచారం. మొత్తంగా రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సునీల్ కొనుగోలు సర్వేల ఆధారంగానే టికెట్లు ఖరారు చేస్తామని హస్తం పార్టీ పెద్దలు స్పష్టం చేస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించి ప్రకృతిని కాపాడాలని కోరుతూ ధాత్రి ఆర్ఎన్జీఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వనస్థలిపురంలో ర్యాలీ నిర్వహించారు. ఆటోనగర్ నుంచి కెమికల్ వ్యర్థాలు హరితి వనస్థలి ఫారెస్ట్ లోకి వచ్చి చెట్లను నాశనం చేశారని అధికారులు ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని ఎన్జీఓ ప్రతినిధులు ఆరోపించారు. అయితే ఆటోనగర్ కు చెందిన కెమికల్స్ ను ఫారెస్ట్ లోకి రాకుండా నియంత్రించి ఫారెస్ట్ లో ఉన్న చెట్లను, జంతువులను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నామంటే హరిణ వనస్థలి నేషనల్ పార్క్. ఓకే, నేషనల్ పార్క్లో ఏముండాలి? చెట్లు ఉండాలి, పక్షులు ఉండాలి, పశువులు ఉండాలి, ఈ నార్మల్ అవి ఉండాలి. కాకపోతే ఇప్పుడు మీరు వెనక చూస్తే మాత్రం ఎండిపోయిన మాడి మసి అయిపోయిన చెట్లు కనిపిస్తాయి అండ్ అట్ ది సేమ్ టైం వాటర్ కనిపిస్తాయి. ఆ వాటర్ ఏంటి? కెమికల్ వాటర్. ఓకే, సో ఈ కెమికల్ వాటర్ అనేది హరిణ వనస్థలి పార్క్ అవతల సైడ్ ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అంటే ఇట్స్ ఇండస్ట్రియల్ ఏరియా అంటే అక్కడ ఏదో ఇండస్ట్రీస్ ఉన్నాయని కాదు, కాకపోతే బ్యాటరీ షాప్స్, మెకానికల్ షాప్స్, ఆటోమొబైల్ షాప్స్, వీటన్నిటి వల్ల అటన్నిటి నుంచి రిలీజ్ అయ్యే కెమికల్స్, యాసిడ్స్, గ్రీజ్, ఇవన్నీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు సీవేజ్లో వేస్తారు, డ్రైనేజ్లో. ఆ సీవేజ్ లైన్ అనేది ఇలీగల్గా టీఎస్ఎస్ఐసి ఏం చేస్తుందంటే వాళ్ళ ల్యాండ్ ఒకటి ఉంది, ఆ ల్యాండ్లోకి డైరెక్ట్ పైప్ లైన్ కనెక్ట్ చేసి వాళ్ళ ల్యాండ్ వెనక వదిలేసి అక్కడి నుంచి ఫారెస్ట్ మధ్యలోకి ఒక కల్వర్ట్ కట్టి ఆ వాటర్ని మొత్తం డైరెక్ట్ కల్వర్ట్ నుంచి ఫారెస్ట్లోకి డైవర్ట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ అనేది 3 years నుంచి జరుగుతుంది. 2.5 years నుంచి 3 years నుంచి జరుగుతుంది. సో 2.5-3 years తర్వాత ఈ ఫారెస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 15. నంద్యాల జిల్లా పాణ్యం ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో ఓ విద్యార్థిని ప్రసవించడం హాట్ టాపిక్ గా మారింది. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఉమామాధురి తానుంటున్న హాస్టల్లోనే ప్రసవించి ఆడబిడ్డకు జన్మించింది. అనంతరం స్పృహ కోల్పోయిన యువతిని కాలేజ్ యాజమాన్యం సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించి ఉమామాధురి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పదిన్నర టైంలో ఆ అమ్మాయి వాళ్ళ రూమ్మేట్స్ పనుకోన్నారు. ఆ పాప బాత్రూమ్కి అనేది పోవడం జరిగింది. అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఆ టైంలో మా పాప ఫోన్ చేసింది,
కడుపు నొప్పి అనేసి చెప్తుంది, మేము కలవాలి అనేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళిద్దరినీ కూడా రూమ్లోకి పిలుచుకొని పోయాము. పిలుచుకొని వెళ్ళిన తర్వాత మా సెక్యూరిటీ వాళ్ళంతా కూడా ఉన్నారు. ఆ పాప ప్రెగ్నెంట్గా ఉండినది. దాని తర్వాత వాళ్ళ అమ్మ సమక్షంలోనే ఆ పాప డెలివరీ అనేది అక్కడే అయినది. అయిన తర్వాత ఆ పాపకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం అనేసి శాంతిరామ్ మెడికల్ కాలేజీకి మా అంబులెన్స్లోనే తీసుకొని పోవడం అనేది జరిగింది. అయిన తర్వాత శాంతిరామ్ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలో డాక్టర్స్ చేయవలసినటువంటి పరీక్షలన్నీ చేసేసారు. తర్వాత సీరియస్గా ఉందనేసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ఇక్కడి నుంచి కర్నూలు మెడికల్ కాలేజ్. హైదరాబాద్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న వృద్ధురాలు విజయలక్ష్మి మెడలో నుండి 3 తులాల బంగారు గొలుసును దొంగలు కొట్టేశారు. వృద్ధురాలు మెడలో నుంచి బలవంతంగా గొలుసును లాక్కెళ్లే క్రమంలో ఆమె పడిపోయింది. వెంటనే వృద్ధురాలు విజయలక్ష్మి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.